అత్యంత సంపన్న నగరం కాబట్టి ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ పాలించారు. నిజాం అయితే హైదరాబాద్ని ఒక ప్రత్యేక దేశంగా చూడాలనుకున్నాడు. అలా హైదరాబాద్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతేనే కదా ఆపరేషన్ పోలో మొదలుపెట్టింది. హైదరాబాద్ అభివృద్ధి కానీ సంపన్న నగరం అనే స్టేటస్ కానీ 400 ఏళ్లుగా ఇంకా కొనసాగుతూనే వస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో ది బెస్ట్ సిటీ హైదరాబాద్. ఢిల్లీ తర్వాత అంతటి ఘనమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న నగరం మన హైదరాబాదే. ముందు చూపుతో ఆలోచించి హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ కట్టారు. ఇప్పుడు అది ఎక్కడుందో కూడా తెలియనంతగా కలిసిపోయింది. 4 వరుసల రోడ్డుతో సుమారు 50 కిలోమీటర్లతో హైదరాబాద్కి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించారు. మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, హబ్సిగూడ, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్, అత్తాపూర్ మీదుగా వెళుతుంది ఈ రూట్. హైదరాబాద్ నగరం ఈ చిన్న ఇన్నర్ రింగ్ రోడ్లో ఇమడలేకపోయింది. చెరువు అలుగుపారినట్టు ఐఆర్ఆర్ను మించి విస్తరించడం మొదలుపెట్టింది. దీంతో కాస్త ముందు చూపుతో ఔటర్ రింగ్ రోడ్ కట్టారు. హైదరాబాద్ చుట్టూ 8 వరుసల రోడ్డుతో 158 కిలోమీటర్లు నిర్మించారు. ఇప్పుడు ఇది కూడా సరిపోవట్లేదు. అందుకే 347 కిలోమీటర్లతో 4 వరుసలతో దేశంలోని అతిపెద్ద రీజనల్ రింగ్ రోడ్ని నిర్మిస్తున్నారు. కనీసం వచ్చే 50 ఏళ్ల అవసరాలను తీర్చగల ప్రాజెక్ట్ ఇది. హైదరాబాద్ చుట్టూ దాదాపు 350 కిలోమీటర్లు డెవలప్ అవుతోంది అంటే ఇక ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ గురించి సందేహపడాల్సిన అవసరం ఉంటుందా? ఫోర్త్ సిటీ ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉండబోతోంది అనడానికి ఇంతకంటే ప్రూఫ్స్ ఏం కావాలి? భారతదేశంలో హైదరాబాద్తో పాటుగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, అహ్మదాబాద్ ఈ 7 మెట్రో నగరాలున్నాయి. వీటితో పాటుగా మరో 20 వరకు మినీ మెట్రోస్ ఉన్నాయి. కానీ ఇవి సరిపోవట్లేదు. కనీసం మరో 30 మెట్రో సిటీస్ అవసరం ఉంది దేశానికి. 2050 నాటికి నగరాలకు వచ్చే వారి సంఖ్య ప్రస్తుతం ఉన్న 32% నుంచి 51% పెరగబోతోందట. నగరాల్లో 51% జనాభా అంటే అర్థం దాదాపు 80 కోట్లతో సమానం. సో కోటి జనాభాని మాత్రమే తట్టుకోగల నగరంలో 2 కోట్ల మంది ఉంటే జీవన ప్రమాణాలు ఆబ్వియస్గా పడిపోతాయిగా. అందుకే ఈ దేశానికి కొత్త నగరాలు అవసరం. దాన్ని ఆలోచించి కడుతున్నదే హైదరాబాద్లోని ఫోర్త్ సిటీ. ఇంతకీ ఏముంటాయి ఈ ఫోర్త్ సిటీలో? రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో సుమారు 4000 ఎకరాల్లో నిర్మిస్తున్న 4వ నగరంలో ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్, స్పోర్ట్స్ హబ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ హబ్, స్టార్టప్స్ ఇలా ఒక్కటేమిటి లేనివంటూ ఉండవు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీని ఇదే ఫోర్త్ సిటీలో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని కూడా నిర్మించబోతున్నారు. డేటా సెంటర్స్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఫెసిలిటీస్, ఇన్నోవేషన్ ఐడియాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఏఐ సిటీని మార్చబోతున్నారు. ఈ ఫోర్త్ సిటీకి మెట్రోతో అనుసంధానం ఉంటుంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో కనెక్టివిటీ కూడా ఉంది. చాలామంది ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం అదేమైనా పెద్ద అడ్వాంటేజా అంటూ ఉంటారు కాస్త అజ్ఞానంగా. కానీ ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల వెస్ట్ హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. ఉదాహరణకి ఈస్ట్ హైదరాబాద్ వైపు అంటే ఉప్పల్ వైపు డెవలప్ చేద్దామని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా ఆశించినంత అక్కడ జరగట్లేదు. పోచారంలో ఐటీ పార్క్ పెట్టినా పెద్దగా ముందుకు పోవట్లేదు. కారణం ఎయిర్పోర్ట్ దూరంగా ఉండడమే. అందుకే ఇప్పుడు ఇదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకుని ఒక హెల్త్ సిటీని సృష్టించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మరోలా చెప్పాలంటే హెల్త్ టూరిజంకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చబోతోంది. దేశ విదేశాల నుంచి ట్రీట్మెంట్ కోసం శంషాబాద్లో దిగి కావాల్సిన వైద్యం అక్కడ చేయించుకుని తిరిగి ఫ్లైట్ ఎక్కి స్వదేశానికి వెళ్ళిపోయేలా ఆ ఏరియాని మార్చబోతున్నారు. అంతేకాదు వైద్య సేవల నుంచి ఉపాధి వరకు, క్రికెట్ స్టేడియం నుంచి గోల్ఫ్ కోర్స్ వరకు అన్ని సదుపాయాలు ఉంటాయి అక్కడ. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం అవసరాలను తీర్చడం కోసం సృష్టించబోతున్నదే ఈ ఫ్యూచర్ సిటీ. ఈ ఫోర్త్ సిటీ గురించి విన్నాక ఇదొక హైటెక్ సిటీలా హైటెక్ లైఫ్స్ మాత్రమే ఉంటాయా అనే అనుమానం కూడా రావచ్చు. కానీ సోషల్ లైఫ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ ఫోర్త్ సిటీలో. వెస్ట్ హైదరాబాద్కి దగ్గరగా వికారాబాద్ అడవులున్నాయి. అలాగే సౌత్ హైదరాబాద్ దగ్గరలో అర్బన్ ఫారెస్ట్ ఉంది. కాస్త దూరం వెళ్తే నల్లమల ఫారెస్ట్ కనిపిస్తుంది. వాటర్ బాడీస్ వీటికి అదనంగా చెప్పుకోవాలి. నాగార్జున సాగర్, శ్రీశైలం ఇలా చాలా దగ్గర అవుతుంది ఫోర్త్ సిటీకి. వండర్లా, డిస్నీ ల్యాండ్ వంటి రిక్రియేషన్ హబ్స్ కూడా ఏర్పాటు కాబోతున్నాయి. సో వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి అత్యంత అనుకూలంగా ఉండే ఫోర్త్ సిటీని క్రియేట్ చేయబోతున్నారన్నమాట. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాల్ ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం. ఈ ఫ్యూచర్ సిటీపై ప్రెజెంటేషన్ చూసిన తర్వాత, ఆ కాన్సెప్ట్ విన్న తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ వస్తాను అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాటిచ్చారు ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూన్.
అమెరికా, దక్షిణ కొరియా వెళ్ళినప్పుడు ఇన్వెస్టర్స్తో జరిగిన ప్రతి మీటింగ్లో కూడా ఈ ఫ్యూచర్ సిటీ గురించే చెప్పుకొచ్చారు సీఎం. ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్తో దీన్ని ఒక మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని అమెరికా వేదికగా ఆయన చెప్పారు. దేశంలోనే నెట్ జీరో కార్బన్ సిటీ ఇక్కడ ఏర్పడుతుందని ప్రామిస్ చేశారు. ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటుగా మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా విలేజెస్ అభివృద్ధి చేస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చైనాకి ప్రత్యామ్నాయంగా ఈ ఫ్యూచర్ సిటీ ఉండబోతోంది. ఎక్కడ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా కొన్ని విమర్శలు తప్పవు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒక ఆరోపణ చేసింది. ఫోర్త్ సిటీ పేరుతో సర్కార్ భూముల్ని కాజేసే కుట్ర జరుగుతోంది అని ఆరోపించింది. ప్రతిపక్షం అలా అందేంటి అని ఆగిపోనక్కర్లేదు, అనుమానపడక్కర్లేదు. ప్రతిపక్షాలు ఉండాల్సిందే, తమ అభిప్రాయం ఖచ్చితంగా చెప్పాల్సిందే. అప్పుడే కదా అన్ని సజావుగా సాగుతాయి. ఎక్కడ ఫోర్త్ సిటీ, ఇంకెప్పుడు ఫ్యూచర్ సిటీ అని నిలదీస్తూ ఉంటాయి. అభివృద్ధి కోరుకునే వారికి ఇలాంటి బలమైన ప్రతిపక్షాలే కదా ఉండాలి. ఫోర్త్ సిటీ అని ప్రకటించాక దాన్ని మొదలు పెట్టకపోతే ఇక అర్థం ఉండదు. అపోజిషన్ కామెంట్స్ లో ఏదో నిజం ఉందనే అనుమానమే కలుగుతుంది. అందుకే ప్రజల్లో ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఫ్యూచర్ సిటీ కోసం ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలనుకుంటోంది ప్రభుత్వం. గ్రేటర్ నోయిడా, నేషనల్ క్యాపిటల్ రీజియన్ తరహాలోనే ఫ్యూచర్ సిటీకి కూడా ఒక అథారిటీని ఏర్పాటు చేయాలనుకుంటోంది. అదే జరిగితే ఫ్యూచర్ సిటీని నియర్ ఫ్యూచర్లోనే మనం అంతా చూడగలుగుతాం. సో ఇది ఫ్యూచర్ సిటీపై TV9 ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ అండ్ అనాలిసిస్. మరింత ఎక్స్క్లూజివ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి TV9.